వార్తలకు స్వాగతం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి. ఖమ్మం జిల్లాలో మార్పుల పల్లె గ్రామం శంభునిగూడ 680 ఓట్లు కలిగి 1000 మంది జనాభా కలిగిన చిన్న గ్రామ పంచాయతీ ఇది. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సర్పంచ్ గా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలతో పాటు స్వయంగా గ్రామ ప్రజల కోసం 6 పథకాలను ప్రారంభించి 6 పథకాలను అమలు చేస్తూ సర్పంచ్ అనే పదానికి వన్నె తెస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్న సర్పంచ్ అరవపల్లి నరసింహారావు గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి పెడతారా? పంచాయతీ భవనం, ప్రజా వైద్యశాల, పశు వైద్యశాల, గ్రంథాలయం, పారిశుద్ధ్యం, మద్యపాన నిషేధం, ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఇలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు. అరవపల్లి అందిస్తున్న 6 పథకాలపై ప్రజల స్పందనేంటి? సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్త వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. సర్కార్ ఇండియా ప్రేక్షకులకు ఒక విన్నపాన్ని చేస్తున్నాం. సర్కార్ ఇండియా ఏ పార్టీని కానీ, ఏ నాయకుడిని కానీ, ఏ ఉద్యోగిని కానీ, ఏ వ్యక్తిని కానీ కీర్తించే ప్రయత్నం చేయదు. ఆ పార్టీ కావచ్చు, ఆ నాయకుడు కావచ్చు, ఆ ఉద్యోగి కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, అతను చేసిన మంచి పనులను చూపించే ప్రయత్నం చేస్తాం. వారి లోపాలను కూడా చూపించే ప్రయత్నాలను చేస్తాం. ప్రజా స్పందనను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సర్కార్ ఇండియా ఎప్పుడూ కూడా ప్రజల పక్షం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగానే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎవరిని కీర్తించే ప్రయత్నం, ఎవరి పక్షాన ఉండే ప్రయత్నం మాత్రం చేయదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. సర్కార్ ఇండియా ఎప్పుడూ కూడా ప్రజల పక్షమే, అంటే మీ పక్షమే. తెలంగాణ రాష్ట్రంలో అనేక పంచాయతీలు ఉన్నాయి, కానీ మనం చెప్పుకోబోయే పంచాయతీ ప్రత్యేకం. పంచాయతీ సర్పంచులు ఎందరో ఉంటారు, కానీ ఈ సర్పంచ్ ప్రత్యేకం. పంచాయతీ సర్పంచ్గా ఎందరో వస్తుంటారు, పోతుంటారు, కానీ ఈ సర్పంచ్ పాలన ప్రత్యేకం. హామీలు ఎందరో సర్పంచులు ఇస్తుంటారు, కానీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ఈ సర్పంచ్ ప్రత్యేకం. ప్రభుత్వ పథకాలు ఒక భాగమైతే ఇతను ఇస్తున్న 6 పథకాలు ఒక భాగంగా చెప్పుకోవచ్చు. నేను ప్రజల మనిషిని, ప్రజా పక్షపాతిని, నా గ్రామం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనే విధంగా 6 పథకాలను అమలు చేస్తూ, 6 పథకాలను హామీ ఇచ్చి అమలు చేస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఖమ్మం జిల్లా వెంసూరు మండలం శంభునిగూడెం గ్రామానికి చెందినటువంటి అరవపల్లి నరసింహారావు. ఇతను రాష్ట్ర ప్రభుత్వం 6 పథకాలను అమలు చేస్తూ ఉంటే గ్రామ స్థాయిలో 6 పథకాలను ఇతను అమలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ 6 పథకాల ద్వారా ప్రజలకు చేరువై ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు ఏ పథకాలైతే అవసరపడతాయి, ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే విధంగా తెలుసుకొని 6 పథకాలను ప్రకటించి 6 పథకాలను కూడా ఇవాళ అమలు చేస్తున్న పరిస్థితి, ఈ సర్పంచ్ చేస్తున్న పరిస్థితి, ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితిని ఇవాళ సర్కార్ ఇండియా ప్రత్యేక న్యూస్ ద్వారా ఇవ్వబోతున్నాం. అదే విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. ఈ సర్పంచ్ గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి 6 పథకాలు హామీని నెరవేరుస్తున్న సందర్భంలో ఇవాళ మనం ఈ 6 పథకాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఏఎన్ఆర్ భాగ్యలక్ష్మి వివాహ ఆశీర్వాద బహుమతి పథకము, ఏఎన్ఆర్ శిశు సురక్ష కిట్, ఏఎన్ఆర్ విద్యా వికాస్, ఏఎన్ఆర్ ఆరోగ్య వాహిని, ఏఎన్ఆర్ మరణ సహాయ పథకము, ఏఎన్ఆర్ శంభునిగూడెం జల జీవన్ మిషన్ అనే విధంగా 6 పథకాలను ప్రజలకు హామీ ఇచ్చి ఈ 6 పథకాలను కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ ఈ 6 పథకాలు కూడా మరి కొనసాగుతున్న నేపథ్యం 1, 2 తప్ప మిగతా మొత్తం 4 కొనసాగుతున్న పరిస్థితి. ఇవాళ వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో వివాహ ఆశీర్వాద పథకాన్ని కొనసాగిస్తున్న నేపథ్యం, మరణ సహాయ పథకాన్ని కూడా కొనసాగిస్తున్న నేపథ్యం, ఆరోగ్య వాహిని కూడా కొనసాగిస్తున్న నేపథ్యం, మరణ సహాయ పథకాన్ని కూడా కొనసాగిస్తున్న నేపథ్యం, శంభునిగూడెం జల జీవన్ మిషన్, మరి విద్యా వికాస్ అనేవి కొనసాగించవలసిన విషయాలు, మరి ముందుకు తీసుకురావాల్సిన విషయాలు. ఈ 6 పథకాలను కూడా ఇప్పుడు అమలు చేస్తూ ప్రజలలో ఒక ప్రత్యేకమైన పాలన, ఈ ఒక పంచాయతీ సర్పంచ్గా ఒక ప్రత్యేకంగా అతనికి ఒక ప్రత్యేకత ఉండే విధంగా 6 పథకాలను అమలు చేస్తూ
ప్రజాభిమానాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అతను ఒక వినూత్నమైన ఆలోచనతో, సర్పంచులు ఎందరో ఉన్నా కానీ అతను వెళుతున్న విధానం, అతను ఒక వినూత్నమైన ఆలోచనతో వినూత్నమైన పథకాలను తీసుకువచ్చి ప్రజలకు చేరువై ప్రజల సమస్యలను అర్థం చేసుకొని మధ్యతరగతి నుండి అట్టడుగు వరకు ప్రజలకు నేనున్నాను మీకు అనే ఒక భరోసాను కల్పిస్తూ సాగుతున్నటువంటి పాలనను సాగిస్తున్నటువంటి వ్యక్తి అరవపల్లి నరసింహారావు. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ప్రజా ఆరోగ్యం రీత్యా ప్రజా వైద్యశాల కావచ్చు, పశు వైద్యశాల కావచ్చు, యువకుల కోసం ఒక గ్రంథాలయం కావచ్చు, మరి అనేక రకాలుగా ఆలోచన చేస్తూ మద్యపాన రహితంగా కూడా ఆలోచన చేస్తూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ పంచాయతీ పాలకవర్గం చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలను ఒకటి పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైన పరిష్కారాన్ని అందిస్తూ గ్రామ వికాసం దిశగా గ్రామాన్ని ఒక ప్రత్యేక అభివృద్ధి గ్రామంగా తీసుకెళ్లే విధంగా పాలకవర్గం ప్రయత్నం చేస్తుందనేది వినపడుతున్న నేపథ్యం. ఈ దశలో పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి గ్రామంలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందే విధంగా, పార్టీ రహితంగా ప్రతి ఒక్కళ్ళకి అందించే విధంగా వెళ్ళాలనే ఆలోచనతో వారు ఉన్నట్టుగా పాలకవర్గం ఉన్నట్టుగా మరి సమాచారం. అయితే అదేవిధంగా ముందుకు వెళ్ళడం ద్వారా ఇతను ఇచ్చే 6 పథకాలను కూడా అమలు చేస్తూ పార్టీ రహితంగా కులరహితంగా కూడా ఇతను ఇచ్చే 6 పథకాలను కూడా అమలు చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా తీసుకువెళ్తూ ప్రజల మనసును గెలిచే విధంగా ఇతని పాలన ఒక ప్రత్యేకం అనే విధంగా నా పాలన అనేది యువతరం గుర్తుంచుకునే విధంగా, యువకులు గుర్తుంచుకునే విధంగా ఈ పాలన కొనసాగించాలనే విధంగా ముందుకు సాగుతున్న నేపథ్యం ఆడ కనపడుతూ ఉంది. గ్రామ సర్పంచ్గా ఒక వినూత్నమైన ఆలోచనతో, ఒక వినూత్నమైన పాలనతో ముందుకు వెళ్తూ ప్రజల ప్రశంసలను పొందుతూ సర్పంచులకే ఆదర్శంగా ఉండే విధంగా ఇతను పాలన సాగుతున్న నేపథ్యంలో ఇతను పాలనను యువత గుర్తుపెట్టుకునే విధంగా రాబోయే తరాలు కూడా ఆ గ్రామ యువకులు గుర్తుపెట్టుకునే విధంగా పంచాయతీలో పాలన అనేది ఈ విధంగా ఉండాలి, పంచాయతీ సర్పంచ్ ప్రజలకు ఈ విధంగా అందుబాటులో ఉండాలి, రాగద్వేషాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా, కుల మతాలు లేకుండా ప్రజలతో మమేకమయ్యే విధంగా పాలన సాగాలి అనే విధంగా వెళ్తున్నటువంటి తీరు అక్కడ కనపడుతున్న నేపథ్యం. మనం ముందుగానే చెప్పిన విధంగా మనం ఏ పార్టీకి కానీ, ఏ నాయకుడికి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ అధికారికి కానీ సర్కార్ ఇండియా కీర్తించే ప్రయత్నం చేయదు. ఇతను చేసే పరిస్థితుల్లో, ఇతను వెళుతున్న తీరులో 6 పథకాలు ప్రభుత్వం అందిస్తుంటే 6 పథకాలు ఇతను ప్రజలకు అందిస్తూ ప్రజలతో మమేకమై వెళ్తున్న తీరు సర్పంచుల్లో ఒక వినూత్నమైన ఆలోచన, సర్పంచ్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఇతను నిలుస్తున్న నేపథ్యంలో సర్కార్ ఇండియా ప్రత్యేక వార్తను ఇవాళ చేస్తున్న పరిస్థితి తప్ప వ్యక్తిని కీర్తించడం కోసమో, వ్యక్తిని ఏదో ఆకాశానికి ఎత్తడం కోసమో సర్కార్ ఇండియా ఈ వార్తను చేయడం లేదు. ఇతను చేస్తున్న విధానాలు మిగతా సర్పంచులకు కూడా ఒక ఆదర్శంగా, మరి ఇదే తరహా ఆలోచనతో మరి ఎవరైనా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మరి ఇదే తరహాగా ప్రజల సమక్షంలోకి పాలన అందించే విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇతను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎవరైనా స్వాగతించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వార్తను చేయడమే జరుగుతుంది తప్ప వ్యక్తిని కీర్తించడం అనేది సర్కార్ ఇండియా ఉద్దేశం కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇదే విధంగా సర్పంచ్లు పాలన చేసుకుంటూ వెళ్తే గ్రామ వికాసం తప్పకుండా జరుగుతుంది, గ్రామ అభివృద్ధి జరుగుతుంది. గ్రామంలో యువకులు కూడా ఇటువంటి సర్పంచుల పాలనను గుర్తుంచుకొని మరి అదేవిధంగా రాబోయే తరాలకు ఒక మంచి వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్లే విధంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ఇతని ఆలోచన విధానాన్ని స్వాగతించి ముందుకెళ్ళటం
జరగాలి, యువత ఆచరించాలి, యువత ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వచ్చే యువత ఇటువంటి గ్రామ స్థాయి నుంచే ముందు రాజకీయం అనేది మొదలవుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి సర్పంచులుగా, వార్డు మెంబర్గా, సర్పంచులుగా ఎదిగి గ్రామానికి సేవలు చేసే విధంగా ఆలోచన చేస్తారు. ఈ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ విధంగా యువత కూడా ఆలోచించాలనే ఉద్దేశంతోనే ఈ వార్తను చేయడం జరుగుతున్న నేపథ్యం.